ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ యాదగిరిగుట్ట పట్టణంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. యాదగిరిగుట్ట ప్రధాన రోడ్డుపై నిర్మించిన ఫ్లైఓవర్తో షాపులు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీలతో పాటు అభివృద్ధికి కూడా పాటుపడతామని బీర్ల ఐలయ్య అన్నారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు 90 రోజుల్లో పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వాన, మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన మన గుట్ట అభివృద్ధితో పాటు ఆలూరు నియోజకవర్గానికి 120 కోట్ల నిధులు వచ్చి కళ్ళు చేసిన ఘనత మీదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి అదే మాదిరిగా మీ ఆశయంతో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన రేపన్న చామల కిరణ్ మీరందరూ ఆశయంతో గెలుపు ఖాయమైపోయింది. భారీ మెజార్టీ ఉంది కాబట్టి ఢిల్లీలో మన పక్షాన కొట్లాడి మన ఆలయాలకు కావాల్సిన నిధులు తేవడానికి ఢిల్లీలో మన పక్షాన్ని కొట్లాడతారు కాబట్టి ఆలయ నియోజకంలో భారీ మెజార్టీ ఇవ్వాలి. ఆలయ నియోజకంలో ఉన్నటువంటి 8 మండలాల్లో యాదగిరిగుట్ట హైయెస్ట్ మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు జరిగే ఎలక్షన్లు ఢిల్లీ ఎలక్షన్లు తమ్ముడు ఒక్క నిమిషం ఢిల్లీ ఎలక్షన్లు మోడీకి రాహుల్ గాంధీ గారు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు. రాహుల్ గాంధీ గారు త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఇందిరాగాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సోనియా గాంధీ గారి కుమారుడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి పార్టీ. 2 సార్లు ప్రధాన పదవి వస్తే కూడా నా ప్రధాన పదవి ముఖ్యం కాదు, నా భారతదేశ ప్రజలే ముఖ్యమని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేస్తే ఆ రోజు దేశ ప్రజల కోసం ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ నియోజకంలోనైనా స్థానికంగా ప్రజలు వలసలు పోవద్దని చెప్పి ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఈ అంటే